రేపు ఏపీ కేబినెట్ భేటీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఎస్ఐపీబీ ఆమోదించిన పలు అంశాలపై చర్చ ఆమోదం 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మంత్రివర్గం అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి హైదరాబాద్ కంటే మెరుగైన సిటీగా తయారవుతుందన్న చంద్రబాబు పిఠాపురం 10th టాపర్స్ కు పవన్ కళ్యాణ్ భరోసా ప్రభుత్వ స్కూళ్లలో 580కి పైగా మార్కులు వచ్చిన వారికి ఉచితంగా ఉన్నత విద్య నియోజకవర్గ వ్యాప్తంగా 31 మంది గుర్తింపు డిప్యూటీ సీఎం చొరవతో ముందుకొచ్చిన విద్యా సంస్థలు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి మంత్రి పొన్నం కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని హామీ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అట్టహాసంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చీపురు పట్టి పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అధికారులు టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పోలీసుల అవగాహన కార్యక్రమం కొత్త చట్టాలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు సైబర్ నేరాలు బెట్టింగ్ యాప్స్ గంజాయి అక్రమ రవాణాపై కఠిన హెచ్చరికలు జారీ తెలంగాణలో మండుతున్న ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్లో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఉమ్మడి మెదక్లోనూ భానుడి ప్రతాపం సిద్దిపేటలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత టీవీకే హార్స్ ట్రేడింగ్ కు పాల్పడిందన్న ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేల బేరసారాలు జరగలేదంటూ సీఎం విజయ్ క్లారిటీ ప్రభుత్వం నడిపేందుకు రేసు గుర్రాలు కొనే అవసరం లేదంటూ స్పష్టం తమ సర్కారు రేసు గుర్రంలా పరిగెడుతుందంటూ కౌంటర్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం మద్దతు ధర కోసం 2,60,60 కోట్లు కేటాయింపు కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్కు 37,500 కోట్లు కేటాయింపు ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్